శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం క్రోధినామ సంవత్సరం ఉగాది అంటే ఏప్రిల్ 9వ తారీఖు నుంచి 29 మార్చ్ 2025 వరకు కూడా క్రోధిన సంవత్సరం ఉంటుంది. ఈ క్రోధినామ సంవత్సరంలో 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముందుగా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను మీ అందరికీ శుభాలు జరగాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎప్పుడు మీరు అనుకున్న పనులు మంచిగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు కన్యారాశి అండి. కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? బ్రహ్మాండంగా ఉండబోతుంది, చెప్తా. సరేనండి. ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి మీ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటంటే ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు వారు కన్యారాశి యొక్క ఫలితాలు చూసుకోవాలి. కన్యారాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. సరేనండి. అసలు గ్రహాలు ఎక్కడ ఉన్నాయంటే 1 మే నుంచి, అంటే 1వ తారీఖు మే నుంచి గురుడు భాగ్యస్థానంలో ఉన్న గురుడు అద్భుతం అండి. మీకు మీ రాశికి చూస్తున్నాడు, అద్భుతమైన ఫలితాలు ఇచ్చి తీరుతాడు. సరే, తర్వాత శనీశ్వరుడు 6వ స్థానమందు ఆయన యోగిస్తాడు మీకు. అలాగే రాహుకేతువులు 7వ స్థానమందు జన్మస్థానమందు సంచరిస్తూ ఉంటారు. ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంటుందో ఆధారపడి ఉంటుంది. అంతే కదండి, రవి బుధుల యొక్క కాంబినేషన్స్ కూడా నేను చెప్తాను. వాళ్ళ యొక్క ఫలితాలు కూడా ఈ మిక్స్లో ఆ 4 గ్రహాలే కాకుండా ఈ 2 యొక్క గ్రహాల యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అనేది చక్కగా చెప్పుకుందామండి. అద్భుతమైన ఫలితాలు కన్యారాశి వాళ్ళకి చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఈ క్రోధినామ సంవత్సరము శుభ ఫలితాలతోనే మీరు స్టార్ట్ చేస్తారు, ఎక్కువగా ఆనందంగా ఉంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే మీ రాశికే రవి బుధులు ఉండడం, రాశిలోనే రవి బుధులు సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఉండడము, కేతువు కూడా ఉండడం వలన శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయండి. శత్రు పీడ తొలగిపోతుంది, మనోధైర్యం ఎక్కువ ఉంటుంది, కార్యసిద్ధి ఎక్కువ కలిగి ఉంటుందండి. మీరు కలిగి ఉంటారు, ధనవృద్ధి కలిగి ఉంటారు, శత్రు పీడలు తొలగిపోతాయి, రుణ బాధలు తొలగిపోతాయండి. మీకు ఎప్పటి నుండో ఉండే సమస్యలు తొలగిపోతాయి, ఉత్సాహంగా ఉంటారు. భార్య, భర్త, సంతాన సమస్యలు పూర్తిగా తొలగిపోయి ఆనందంగా ఉంటారు. విదేశీ పర్యటనలు చేస్తారు. మధ్య మధ్య అనారోగ్య సమస్యలు వచ్చినా సరే మీరు వాటి నుంచి బయటపడతారు. కొంతమందికి చర్మ వ్యాధి సమస్యలతో బాధపడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఈ రాశి వాళ్ళకి, మీ రాశి వాళ్ళకి నిజంగా రవి బుధులు మీ రాశిలో ఉండడం వలన ఎక్కువగా జనాలకి హెల్ప్ చేయాలని తపన. హెల్ప్ అంటే మీరు ఎక్కువ ఎదుటి వాళ్ళకి సహాయపడుతూ ఉంటారు కదా. మీరు మీ గురించి చూసుకోరు, ఎదుటి వాళ్ళ గురించి చూస్తూ ఉంటారు, సేవ చేస్తూ ఉంటారు మీరు. అద్భుతం. అందువల్ల మీకు శనీశ్వరుడు మిమ్మల్ని సంతోషిస్తూ ఉంటాడు. అలాగే బుధాదిత్య యోగం కూడా మీ రాశిలో ఉందండి. ఎందుకంటే మీ రాశ్యాధిపతి బుధుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో రవితో కలిసిన బుధుడు ఉండడం వలన, ఉచ్చస్థితిలో ఉండడం వలన మంచి శుభ ఫలితాలు ఇస్తాడు. ఏం ఫలితాలు ఇస్తాడు? కేతువు ఏం ఫలితాలు ఇస్తాడంటే ఈ కేతువుతో కలిసి ఉండడం వలన కేతు కూడా శుభ ఫలితాలు ఇస్తాడండి. ఎక్కువగా మనోధైర్యాన్ని, కార్యసిద్ధిని, సర్వత్రా విజయం కలిగేటి చేయడము, అనేక రకమైన శుభవార్త వినేటి చేయడము మీకు ఉంటే అన్ని రంగాల్లోనూ మీకు ముందంజలో ఉండడము, సమాజంలో గౌరవం పెరగడము, ధనము వృద్ధి అవ్వడము, కొత్తగా తలపెట్టే పనులు విజయవంతం అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతే కదండి. ఈ సంవత్సరం మొత్తం కూడా కుటుంబంలో వృద్ధి కలుగుతుంది, ధనం వృద్ధి కలుగుతుంది, కంఠధ్వని బాగుంటుంది. మీరు ఏం చెప్పాలనుకున్నారో అంటే మీరు ఏం చెప్పాలనుకున్నారో ఆ మాట స్పష్టత ఎక్కువ ఉంటుంది. సినిమా గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి అవకాశాలు వాటంతటవే మీకు రావడానికి కన్యారాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తరచూ దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారని మీరు. గురు దృష్టి 3వ భావానికి ఉండడం వలన, శని దృష్టి ఉండడం వలన ప్రయాణాల్లో మీకు కొద్ది ఇబ్బందులు, అవరోధాలు ఎదుర్కొంటారు. మీ తోబుట్టువుల విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. కానీ గురు ప్రభావం వలన
ఎటువంటి దోషాలు ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటన్నిటి నుంచి మీరు బయటపడిపోవడానికి, వాటన్నిటి నుంచి దూరం, అంటే ప్రాబ్లమ్స్ అన్ని దూరం అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులకండి. ఎందుకని 4th భావం గురుడు అవ్వడం వలన, భాగ్యస్థితిలో ఉండడం వలన భాగ్యాన్ని ఇస్తాడు. అంటే విద్యలో బాగా రాణించేది చేస్తూ ఉంటాడు. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉండేది చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా మీకు విద్యార్థులకు అనుకూలవంతమైన కాలం అని చెప్పచ్చు. మీ గృహంలో శుభకార్యాలు చేస్తూ ఉంటారు. భూములు, గృహాలు, వాహనాలు, కొత్త కొత్త బిల్డింగ్స్ కట్టుకోవడము, నూతన గృహ ప్రవేశాలు, ఇవన్నీ సంవత్సరం మొత్తం మీకు ఉంటాయండి. సంగీత సాధన చేసే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా కొత్త కొత్త ఆభరణాలు, కొత్త కొత్త బట్టలు కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. మీకు ఆదరణ బాగా పెరుగుతుందండి. పంచమ స్థానం కూడా గురుదృష్టి ఉండడం వలన సంగీత ప్రియులకి అద్భుతమైన కాలం చెప్పచ్చు. అలాగే పుత్ర సంతాన యోగము సంవత్సరం మొత్తం మీకు కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సాహిత్య రంగంలో బాగా పేరు ప్రఖ్యాత సంపాదిస్తారు. రచయితలుగా మీరు బాగా వృద్ధి పొందుతారు. బాగా ధనం బాగుంటుంది, గౌరవం పెరుగుతుంది, ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది మీకు రచయితలకి. అలాగే క్రీడా రంగంలో కూడా అండి మంచి ప్రతిభ కనపరుస్తారు. అవార్డులు, రివార్డులు తీసుకుంటారు. వృద్ధి ఉంటుంది, మీకు ఆదరణ బాగా పెరుగుతుంది. స్పెక్యులేషన్లో ఉన్న వాళ్ళకి, అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, ఏ చిన్న చిన్న వ్యాపారాలైనా సరే, ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి వృద్ధి ఉంటుంది. డెవలప్ అంటే వాళ్ళ వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. గురుబలం పంచమ స్థానంగా ఉందంటే పదవులు, రాజకీయ రంగంలో పదవులు రావడానికి మీ రాశి వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. పదవులు ఇస్తాడు అంటే మీరు విజయం సాధిస్తారు అన్నందులో సందేహం లేదు. సరేనండి. ముఖ్యంగా 6వ భావంలో ఉన్న శని బాధ కూడా అవుతాడు కదా. రోగ బాధలు, రుణ బాధలు, శత్రు బాధలు ఇవన్నీ పెంచుతూ ఉంటాడు కదా. కానీ శని షష్టమ స్థాన శని మీకు రిట్రోగ్రెషన్లో కూడా ఉంటున్నాడు. జూన్ నుంచి నవంబర్ వరకు వక్రస్థితిలో శని, అక్టోబర్ నుంచి ఆల్మోస్ట్ ఏప్రిల్ వరకు కూడా మీకు గురుడు వక్రస్థితిలో ఉండడం వలన గురుడు శుభ ఫలితాలు, శని చెడు ఫలితాలు ఇవ్వాలి కదా. మరి చెడు ఫలితాలు అంటే శని మ్యాలిఫిక్ కదా, మ్యాలిఫిక్ చెడు ఫలితాలు ఇస్తాడు. కానీ ఆయన ఉన్న స్థితి ఎక్కడ 6వ భావాధిపతి 6వ భావంలో ఉండడం వలన హర్షయోగాన్ని కూడా ఇస్తాడండి మీకు. శత్రుభయం లేకుండా ఉండడము, అన్ని రంగంలోనూ విజయం చేయడము, రాజకీయ రంగంలో ఎదుగుదల ఉండడము, రాజకీయంగా మీరు పదవులు పొందడము, అంటే రాజకీయాల్లో మీరు గెలవడం. కన్యా రాశి వాళ్ళు ఖచ్చితంగా ఉత్తర, హస్త, చిత్త నక్షత్రాల వాళ్ళు కన్యా రాశిలో ఉండడం వలన మీరు విజయం సాధిస్తారు. రాజకీయ రంగంలో పదవులు సాధిస్తారు, ముందర విజయం సాధిస్తారండి. అదృష్టం తోడవుతుంది మీకు. అలాగే ఆదరణ పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే మీకు రాజకీయ రంగ నాయకులు కూడా ప్రజల్లో సత్సంబంధాలు ఉంటాయి మీకు. అలాగే మీకు ఎన్నికల్లో గెలుపు అవలీలగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఎక్కువ ఉదార స్వభావం కలిగి ఉంటారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. స్టాంపింగ్, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అయిపోతుంది. రోగము, రుణ బాధలు, అలాగే శత్రు బాధలు మీకు ఉండడం చాలా తక్కువ. అలాగే సప్తమ స్థితి రాహు మంచివాడు కాదండి, దోషకారకుడు. కాబట్టి ఏంటి, నిత్యం విచారంగా ఉండడము, అజీర్ణ వ్యాధి కొద్దిగా ఉండడము, రోగబాధలు ఉండడము, భార్యాభర్తల మధ్య విషయంలో అప్పుడప్పుడు తగాదాలు, మనస్పర్ధలు, వ్యాపారంలో చిక్కులు ఉండడము, వ్యాపార సంస్థల భాగస్వాములకి మనస్పర్ధలు రావడము, వీళ్ళు ఉంటారు. ఇలా జరుగుతుంటాయి. అందుకని ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సప్తమ భావం భార్యాభర్తలు కూడా కాబట్టి వివాహ శుభకార్యాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి. కానీ గురుబలం వలన అవన్నీ వివాహ శుభకార్యాలు నెరవేరుతాయండి. దగ్గరకు వచ్చిన సంబంధాలు కూడా సక్సెస్ అవుతాయి, ఏం పర్లేదు. భాగ్యస్థానంలో గురుడు, ఇదండి మీకు హైలైట్ ఏంటి అంటే, ఇక్కడ మే నుంచి కూడా గురు ప్రభావం బాగా ఉంది. చతుర్థ సప్తమాధిపతుల యొక్క గురుడు, కేంద్రాధిపత్య శుభుడు మీకు కోణంలో ఉండడం విశేషమైన శుభ ఫలితాలే ఇస్తాడు, ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా అక్టోబర్ నుంచి చెప్పాను కదా, అక్టోబర్ నుంచి రిట్రోగ్రెషన్లో ఉండడము, అంటే వక్రస్థితిలో ఉండడం వల్ల మంచి శుభఫలితాలు ఇస్తాడు. ఏమి ఇస్తాడంటే దేవతా భక్తి ఇస్తాడండి మీకు. చెరువుల్ని, బావుల్ని తవ్వించేటి చేస్తూ ఉంటాడు. విశేషమైన దైవభక్తి కలిగేటి చేస్తూ ఉంటాడు. గుడులు, గోపురాలను తిప్పేటి చేస్తూ ఉంటాడు గురుడు. చేస్తారు, మీరు తీర్థయాత్రలు చేస్తారు, దైవభక్తి ఎక్కువ ఉంటుంది. గురువు గారిని పీఠాధిపతులు కలిసి వాళ్ళ పాద పూజ చేసుకోవడము, వాళ్ళ యొక్క మన్ననలు పొందడం, వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందడం జరుగుతుంది. మీకు తల్లిదండ్రులు సేవ చేసే అదృష్టం కలుగుతుంది. ముఖ్యంగా గంగా నది స్నానాలు
మీరు చేస్తారు. పుణ్యనదుల స్నానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు మీకు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్య కోసము, డాక్టర్స్ విద్య కోసం విదేశాలు వెళ్ళే వాళ్ళకి అవలీలగా వెళ్ళిపోతారు. అంటే మీకు కోరుకున్న యూనివర్సిటీస్లో ఉద్యోగం వస్తాయి. యూనివర్సిటీస్లో మీకు సీట్ వస్తుంది. అంటే మీరు కోరుకున్న సీట్లలో మంచిగా సీట్ ఉన్న యూనివర్సిటీలో సీట్లు రావడం జరుగుతుంది. ఇంతేకాకుండా భాగ్యస్థానంలో గురుడు వల్ల మీ వ్యాపారాభివృద్ధులు బాగుంటాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు, అలాగే చదువు విద్య సంస్థలు వాళ్ళకి, అలాగే లాయర్సు, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఫార్మా రంగ వ్యాపారస్తులకి, సిమెంట్ రంగ వ్యాపారస్తులకి, ఇలాగే ఐరన్, స్టీల్, కోల్ సంబంధించిన వ్యాపారస్తులకి చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరే వ్యాపారం చేసే వ్యాపార అభివృద్ధి ఉంటుంది. వ్యాపారాల రీత్యా విదేశ పర్యటన తప్పదు, వెళ్ళి తీరుతారు. అలాగే మీకు ఇంకా చెప్పాలంటే ఉద్యోగస్తుల గురించి చెప్పాలండి. ఉద్యోగస్తులకి 10th హౌస్ లార్డ్ కేంద్రాధిపత్యం వచ్చిన బుధుడు మళ్ళీ మీ కేంద్రంలో ఉన్నాడు. ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో 12 భావంలో ఉన్నాడు. అంటే ఏంటంటే మీరు కష్టపడి ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడము, కష్టపడి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రాయడం వలన మీరు విజయం సాధిస్తారు. కష్టపడాలి, కొద్దిగా కష్టపడవలసి వస్తుంది. మీకు ఉద్యోగంలో కూడా కొద్దిగా మార్పులు వస్తాయండి. మీకు ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, చార్ట్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్స్ ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మంచి కాలము. కదా కష్టపడాల్సిందే. ఉద్యోగ రీత్యా మీకు బదిలీలు ఉంటాయి, అంటే ట్రాన్స్ఫర్స్ ఉండడానికి అవకాశం ఉంది. ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో మీకు అవకాశాలు, అంటే దూర ప్రాంత ప్రయాణాలు కానీ, లేకపోతే ఉద్యోగాల్లో బదిలీలు అవ్వడం కానీ జరుగుతుంది. 10th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కాబట్టి, బుధుడు అద్భుతంగా ఉన్నాడు, వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి కష్టపడి మీరు గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు, అలాగే ప్రైవేట్ రంగ సంబంధించిన ఉద్యోగాలు కష్టపడాల్సిందే. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకు కూడా చాలా మంచి కాలమే చెప్తాము నేనైతే. కాకపోతే కష్టపడండి, మీకు ప్రమోషన్స్ వస్తాయి, కానీ ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి, అది వేరే విషయము. మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి చాలా బాగుంది. ముఖ్యంగా వ్యాపారాల్లోనూ, వృత్తిలోనూ మీరు బాగా, ఉద్యోగాల్లోనూ వృత్తిలోనూ బాగా సక్సెస్ అవుతారు. రవి బుధులు 12వ భావంలో గొప్ప అదృష్టం అంటే ఏం చేస్తారంటే సన్మానాలు జరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, విదేశాల్లో సన్మానాలు జరుగుతాయి, అక్కడ కూడా చాలా బాగుంటారు. ముఖ్యంగా అద్భుతమైన యోగాలు మీకు చాలా బాగున్నాయండి. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సూర్య భగవానుడు, అమ్మవారు, వీళ్ళిద్దరిని పూజించడం వలన, అలాగే ఇంకా చెప్పాలంటే దక్షిణామూర్తి అద్భుతమైన ఫలితాలు ఇస్తారండి. ఆయన మంచి అద్భుతం. అంటే గురు ప్రభావం ఉంది కాబట్టి దక్షిణామూర్తిని కూడా కొలవాలి మీరు. వీళ్ళందరినీ కొలవడం వలన, పూజించడం వలన చక్కటి ఆరోగ్యం మీకు ఉంటుంది, మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు దైవ దర్శనం వలన, దేవుడి యొక్క ప్రభావం వలన మీ భార్యాభర్తలు, పుత్రికల వలన వచ్చే సమస్యలు తొలగిపోతాయి. ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు అందరూ ఆ సంవత్సరం మొత్తం ఆనందంగా ఉండాలని, భార్యాభర్తల విషయంలోనూ, మీ వ్యాపార సంస్థల్లోనూ, రాజకీయంగా రంగంలోనూ ఉన్న వాళ్ళకి కూడా అభివృద్ధి కలగాలని, అన్ని రంగాల్లోనూ సర్వత్రా విజయం కలగాలని, ఎప్పుడు మీరు ఆనందోత్సవాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.